9వ శ్లోకం చెప్పుకున్నాం కదా. 9వ శ్లోకంలో కూడా 9వ శ్లోకం చెప్పుకున్నాము. అలాగే మనం 7, 8 శ్లోకాల్లో చెప్పుకున్న విషయాలు కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాము. 9వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? ఎవరైనా చెప్పగలరా? జస్ట్ 1 or 2 లైన్స్లో. యజ్ఞము అనేది ఎలా చెయ్యాలి అని చెప్పుకున్నాం కదా. ఎస్, యజ్ఞభావం లేకుండా చేసే పనులైనా ఈ లోకాన్ని కర్మబంధంలోకి తీసుకెళ్తాయి అనేది. కాబట్టి కర్మ అనేది అంటే అర్పణాభావం, మనం కర్మ చేస్తే అది మనల్ని బంధనంలోకి తీసుకెళ్తుంది. అంటే అది దోషం కాదు. ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు పని మన సొంతం కోసము, అంటే మన అవసరాల కోసము ఇవి చేసుకోవడం దోషం కాదు, కానీ అవి మనల్ని బంధిస్తాయి అన్నమాట, కర్మబంధంలోకి లాగుతాయి. కనుక ఏ పని చేస్తే కూడా భావనా స్థాయిలో అది అర్పణ భావంతో చేయగలగాలి అనే విషయం చెప్పుకున్నాం. అలాగే ఏం చెప్పుకున్నాం? ఇంకా కర్మయోగం యొక్క ముఖ్యమైన అంశాలు 2 ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఏంటవి? ఒకటి ఇంద్రియ నియంత్రణ, మనసుతో మనము ఇంద్రియాలని నిగ్రహించుకోవడము, అది ముఖ్యమైనది. ఇంకొక పాయింట్ వైరాగ్యం, వెరీ గుడ్, వైరాగ్యం, డిటాచ్డ్ యాక్షన్. ఇవి 2 చాలా ముఖ్యమైనది. కర్మయోగం మనం చెప్పుకుంటున్నప్పటి నుంచి అంటే అది అయిపోయే వరకు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 ముఖ్యమైనవి అన్నమాట. ఇంపల్స్ కంట్రోల్ ఒకటి, డిటాచ్డ్ యాక్షన్ ఒకటి. ఇవి 2 చాలా ముఖ్యమైనవి. అవి కూడా చూసాం. ఇంపల్స్ కంట్రోల్ అనేది ఎలా చేసుకుంటాము, టెక్నిక్స్ చూసాం కొన్ని. డిలేడ్ గ్రాటిఫికేషన్ అనే ఒకటి, ఇంకోటి ఏంటి, బ్రెత్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనము ఏ కోరికలు అయితే, ఏ ఇంపల్సెస్ అయితే మనం కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనము సరిదిద్దుకోవాలి, వాటిని మనం డిజైన్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ని డిజైన్ చేసుకోవాలి అని చెప్పుకున్నాం ఇంపల్స్ కంట్రోల్కి కదా. ఇంకోటి కూడా చెప్పుకున్నాం, ఏంటది? అర్జ్ సర్ఫింగ్ అని చెప్పుకున్నాం. అంటే ఏదైనా మనకు అర్జెస్, ఏవైనా కోరికలు తాత్కాలికంగా ఏదైనా అలా ఒకసారి అలా రేజ్ అవుతూ ఉంటాయి, మన తరంగాలు రేజ్ అయినట్టు అలా రేజ్ అవుతూ ఉంటాయి. అది రేజ్ అయినప్పుడు ఏం చేయాలి? దాన్ని జస్ట్ దాని మీద సర్ఫింగ్, మనం దీంట్లో చూస్తుంటాం కదా, వేవ్స్ మీద సర్ఫ్ చేస్తూ ఉంటారు, ఒక ప్లాంక్ పెట్టుకొని అలా అలా తేలుకుంటూ. వాళ్ళు సముద్రంలోనూ మునిగిపోరు, అలాగని ఆ వేవ్స్ని తొక్కరు కిందకి, దాన్ని సప్రెస్ చేయరు. ఆ వేవ్ ఎలా కదులుతుందో దాంతోపాటు కదులుతూ వెళ్తారు, కానీ దాంట్లోకి వాళ్ళు దిగరు. అలా అనమాట. మనకు కూడా అలాంటి కోరికలు ఏవైనా కలిగినప్పుడు ఏం చేయాలి? వాటిని జస్ట్ అబ్జర్వ్ చేయాలి. అది అర్జ్ సర్ఫింగ్ గురించి చెప్పుకున్నాము. బ్రెత్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెత్ వర్క్ చేస్తూ ఉంటే నెమ్మదిగా అదేం చేస్తుంది? మన శ్వాస సాధనలో చెప్పుకున్నాం కదా, మన మనసు యొక్క పొరల్లోకి దిగుతుంది. ఒక్కొక్క పొర లేయర్ బై లేయర్ పీల్ చేసుకుంటూ మనకు అక్కర్లేనివన్నిటినీ అది తొలగిస్తూ మనకి ఏదైతే అవసరమో అది తీసుకుంటుంది. మనకి ఏది అవసరమో శ్వాసకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి తెలిసినది, మన కాన్షియస్ మైండ్కి తెలిసింది కొంతే, చాలా కొద్దిగా, ఇంతే, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనం అనుకుంటాం మనం తెలివితో ఉన్నప్పుడు మనం ఎంతో ఇంటెలిజెంటు, నేను ఎంతో గుర్తుపెట్టుకుంటున్నాను, నాకెంతో కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ మనకి తెలియని శక్తి ఎంతో మనలో ఉందన్నమాట. ఆ శక్తిని మేల్కొల్పే పని శ్వాస అనేది చేస్తుంది. ఎందుకంటే అది 3 స్థితుల్లోకి వెళ్ళగలదు. కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వగలదు శ్వాస అనేది. అందుకని ఆనియన్ లేయర్స్ని ఎలా అయితే పీల్ చేస్తూ వెళ్తే లోపలికి మనం చచ్చుకుంటూ వెళ్తామో, అలాగే శ్వాస అనేది అలా చేస్తూ ఉంటుంది అన్నమాట. కనుక శ్వాస సాధన చాలా ముఖ్యమైనది. ఇలాంటి మంచివి మనకి ఏవైనా అలవర్చుకోవాలి అన్నా, అక్కర్లేనివి వదిలేయాలి అన్నా ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది. ఇవి చెప్పుకున్నాం. అలాగే డిటాచ్డ్ యాక్షన్ గురించి ముఖ్యమైనవి 2 ఒక విషయం చెప్పుకున్నాం. ఏంటది? వైరాగ్యం గురించి మనం ఒకటి చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్ అది. ఇది బాగా ఎవ్రీడే మీరు గుర్తు చేసుకుంటూ ఉండాలి ఈ 2 విషయాలు. ఏంటి? ఇంద్రియ నిగ్రహం ఒకటి, మనసు నిగ్రహించుకోవడము, వైరాగ్యం గురించి. వైరాగ్యం ఎప్పుడు కానీ మనం 2 స్థాయిల్లో ఆలోచించాలి అని చెప్పుకున్నాం కదా. ఒకటేంటి?
ఫిజికల్గా, మెంటల్గా, భౌతికంగా, మానసికంగా. సో వైరాగ్యం అంతే అండి. అనేది మన మానసికమైనది. అది ఎక్కువగా మనము మానసికంగా చేసుకోవాల్సింది వైరాగ్యం, ఫిజికల్గా కాదు. ఫిజికల్గా అన్య త్యాగం చేసేసి మా ఆస్తులు దానం చేసేసి ఏదో సన్యాసంలో కలిసిపోవాలి. వైరాగ్యం అంటే అది కాదు. వైరాగ్యం అంటే మన స్థాయిలో మనమున్న స్థితిలో ఉంటూ మన ధర్మం ఏంటో మనం చేసుకుంటూ, కానీ మెంటల్గా మటుకు మనం డిటాచ్మెంట్తో ఉండాలి. అంటే టాస్క్ ఓరియంటెడ్గా ఉండాలి. ఇది నా డ్యూటీ, నేను చేస్తున్నాను, నా కర్తవ్యము, ఇక్కడ నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను కనుక నేను ఇది చేయాలి, నేను చేస్తున్నాను. ఫలితం ఇలాగే వస్తుందనేది దాని మీద నమ్మకం ఏమీ ఉండకూడదు. ఎందుకంటే దాన్ని ఎక్కువగా మనం కోరుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, దాని మీద మనసుతో మనం చేస్తున్న పని మీద సరిగ్గా దృష్టి పెట్టలేం. ఈ విషయాలు మనం చెప్పుకున్నాం కదా. ఈరోజు ఏం చేద్దామంటే 10వ శ్లోకం చూద్దాం. ఓకే. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం మేషవోస్త్విష్టకామధుక్. సహ యజ్ఞాః అంటే యజ్ఞముతో పాటు, ప్రజాః ప్రాణులు అంటే జీవులు, ప్రజలను, సృష్టించారు, పురా అంటే పురాతనమైన ఆది కాలంలో, ఉవాచ పలికెను, ప్రజాపతి సృష్టికర్త బ్రహ్మ ఏమని పలికాడు? ఏం చెప్తున్నారు ఇక్కడ? యజ్ఞంతో పాటు ప్రజల్ని కూడా సృష్టించారు. అంటే ప్రజలు, జీవాలు, యజ్ఞాలు రెండు మనం చూద్దాం దీని అర్థం ఏంటి అనేది. యజ్ఞాలు కలిపి సృష్టించాడట బ్రహ్మ. సృష్టించి ఏం చెప్పాడు? ఉవాచ పలికెను. ఎవరు పలికారు? ప్రజాపతి పలికాడు. ఏమని? అనేనా ఈ యజ్ఞముల ద్వారా. అనేనా అంటే ఈ యొక్క అని. ఈ యొక్క అంటే ఇప్పుడు మనం యజ్ఞాల గురించి చెప్పుకుంటున్నాం కనుక యజ్ఞాలు అని వస్తాయి. యజ్ఞముల ద్వారా ప్రసవిష్యధ్వం అంటే మీరు అభివృద్ధి చెందండి అని చెప్పాడు బ్రహ్మ. ఏషిషః అంటే ఈ యజ్ఞము, వహ అంటే మీకు, ఇష్ట కామ దుక్ అంటే మీరు కోరిన కోరికలను, ఇష్ట అంటే కోరికలు కదా, ఇష్టం అంటే మీరు కోరుకున్న కోరికలు, కామము అంటే కోరికలు, దుక్ అంటే గోవులాగా తీరుస్తుంది. మీరు కోరిన కోరికలను ఫలితంగా ఇచ్చే గోవు వలె ఉండును. ఈ యజ్ఞాలు అనేవి మీరు కోరుకున్న కోరికలు అవి తీర్చేవి అని చెప్పాడట బ్రహ్మగారు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటు సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి, మీరు సాధించాలనుకున్న వాటినన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి అని చెప్పారట. ఇక్కడ ఇప్పుడు 2 విషయాలు చెప్పారు చూడండి. యజ్ఞములు అని అన్నారు కదా, మానవ జాతిని వాటి విధులతో పాటు సృష్టించారు, యజ్ఞములతో పాటు సృష్టించారు. అంటే యజ్ఞములు అంటే విధులు అని, మనం చేయాల్సిన విధులు. ఎలా చేయాలి? ఆ విధులని యజ్ఞ భావనతో చేయాలి. అంటే ఎప్పుడైతే మీరు మీ విధులని యజ్ఞ భావనతో, యజ్ఞం చేసినట్టుగా మీరు చేస్తే, ఆ యజ్ఞాలే అంటే మీరు ధర్మో రక్షితి రక్షితః అంటారు కదా, అలా అన్నమాట. ఆ యజ్ఞ భావనతో చేసిన పనులే మిమ్మల్ని ఒక గోవు కాపాడినట్టు మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పారు. అది అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ యజ్ఞము అని అన్నప్పుడు, ఈ శ్లోకంలో యజ్ఞము అని అంటే అది అంటే యజ్ఞం చేస్తే మామూలుగా వర్షాలు వస్తాయి, వర్షాలు పడితే మనకు ఆహారం అనేది దక్కుతుంది, ఆహారం తింటే మనుషులు జీవిస్తారు, జీవాలు వృద్ధి చెందుతాయి, ఇలా అనుకుంటాం కదా. అది కరెక్టే, అది నిజమే. ఎందుకంటే కర్మకాండలో, వేదాలలో కర్మకాండల్లో ఇచ్చారు, ఇట్లా యజ్ఞాలు చేయాలి, దేవతలను సంతుష్టులను చేయాలి, అప్పుడు మనకు వాళ్ళు వర్షాలు అనేది కురిపించి మన కోరికలు తీరుస్తారు అనేది వేదాల్లో కర్మకాండలు, ముఖ్యంగా ఋగ్వేదంలో అనేక యజ్ఞాలు సూచించారు.
కానీ ఇప్పుడు భగవద్గీతలో భగవానుడు మనకి చెప్తున్నది ఏంటంటే, ఇది ఊరికే మీరు యజ్ఞం చేస్తే దేవతలు సంతోషపడతారు, వాళ్ళు మీకు వర్షాలు ఇస్తారు, వర్షాలతో మీకు అన్నం పండుతుంది, అన్నం తిని జీవాలు పెరుగుతాయి. ఇది ఒక్కటే కాదు, ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒక బ్యాలెన్స్ గురించి చెప్తున్నారు. బ్యాలెన్స్ అంటే సమతుల్యత కదా, సమతుల్యత. ఈ వ్యవస్థలో సమతుల్యత అనేది ఉంటుంది. ఎలా, మనం ప్రకృతికి మనం ఇస్తే ప్రకృతి మనకి ఇస్తుంది, అంతే కదా. చక్కగా చెట్లు నాటి చక్కగా వనాల్ని మనం పెంచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రకృతి మనకు వర్షాలు ఇస్తుంది కదా. అంటే మనం ప్రకృతికి సమాజానికి మనం ఇస్తే అప్పుడు అది మళ్ళీ మనకు తిరిగి ఇస్తుంది. అంటే ఇది బార్టర్ సిస్టమ్ లాగా నువ్వు ఇస్తే నేను ఇస్తాను అనేది కాదు, అంటే ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ కాదనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్ సిస్టమ్, బట్ ఇట్ ఈస్ ఏ కర్మ బేస్డ్ ఎకో సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. కర్మ మీద ఆధారపడిన ఒక సిస్టమ్. అంటే మనం ఒంటరిగా లేం కదా, సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంతో కలిసి మనం బతకాలి. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఇప్పుడు ఒక కప్పు సాంబార్ తయారు చేసుకోవాలనుకోండి, మనం ఏం కావాలి అసలు, దానికి ఏమేమి కావాలి సాంబార్ చేసుకోవాలంటే? పప్పు, చింతపండు, పప్పు. ఒక్కొక్కటి చూద్దాం. కందిపప్పు మన కుక్కర్లోకి రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? మనం షాప్ నుంచి తెచ్చుకుంటాం. కానీ షాప్కి ఎలా వస్తుంది? ఎవరో ఒకరు తెస్తున్నారు. ఫస్ట్ షాప్ కీపర్ ఉన్నాడు, ఆ షాప్లోకి రావడానికి ఒక డీలర్ ఉన్నాడు, ఆ డీలర్ దగ్గర నుంచి షాప్కి రావడానికి ఒక బండిలో ఒక డ్రైవర్ మోసుకొని రావాలి ఆ స్టాక్. డీలర్ దగ్గరికి ఎలా వస్తుంది? ఒక రైతు పండించి ఆ పండించిన దాన్ని డీలర్కి పంపిస్తే డీలర్ తెచ్చుకుంటున్నాడు. రైతుకి ఎక్కడి నుంచి వస్తుంది? రైతు కష్టపడుతున్నాడు కదా. అంటే ఒక పప్పు మన ప్లేట్లోకి రావాలి అంటేనే రైతు కష్టము, రైతు దగ్గర నుంచి కొన్నవాడి కష్టము, ఆ కొన్నవాడి దగ్గర నుంచి మళ్ళీ షాప్కి వస్తే అతని కష్టము, అక్కడి నుంచి మన దగ్గరికి రావడానికి అది ఇంకొక కష్టం. అది ఒక పప్పుకే. తర్వాత చింతపండు, ఆ చింతపండు దగ్గర వెనకాల ఎంతమంది ఉన్నారు? జీలకర్ర మనం పోపు పెట్టుకుంటాం, జీలకర్ర వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కష్టం ఉంది? ఆవాలు, మెంతులు, ఇంగువ కదా. ఒక కప్పు సాంబారు మన దగ్గరికి రావాలి అంటే దాంట్లో ఎంతమంది కాంట్రిబ్యూషన్ ఉంది? అంటే వాళ్ళు ఏమో ఊరికే చేస్తున్నారా, మనం డబ్బులు ఇస్తేనే కదా అని అనుకోవచ్చు మనం. కానీ మనం ఒక అడవిలోకి వెళ్ళి, కీకారణ్యంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని సాంబార్ చేసుకోవాలి అంటే మనం చేసుకోగలమా? నీ దగ్గర చాలా డబ్బు ఉంది, ఒక పెద్ద బాక్స్ నిండా పెట్టుకొని వెళ్ళాము, డబ్బు ఉంది, కానీ మనం చేసుకోగలమా? చేసుకోలేం. అంటే సమాజం మనకి ఇస్తుంది అది. డబ్బు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనకి ఇస్తున్నారు. ఫస్ట్ ఉండాలి, వాళ్ళు ఇవ్వాలి అంటే ఉండాలి. అంటే మన దగ్గర ఉన్నది ఇంకొకరికి ఇవ్వడము, ఇంకొకరి దగ్గర ఉన్నది మనం తీసుకోవడం. అంటే పవర్ ఆఫ్ ద సొసైటీ ఇది. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ప్రతి ఒక్కరికి సమాజానికి ఇవ్వడానికి ఏముంటుందండి? ఇప్పుడు చాలా డబ్బులు ఉంటాయి ఒకరి దగ్గర, వాళ్ళు డబ్బులు ఇస్తారు, బాగానే ఉంది. డబ్బులు లేని వాళ్ళు అంటే దాన ధర్మాలు చేయకపోతే మనకి అంటే యజ్ఞం చేసినట్టు కదా అని అనుమానాలు వస్తాయి కదా. యజ్ఞము ఇవ్వడము అంటే ఒక డబ్బే కాదు, అన్నమే కాదు. అన్నదానం అంటే అన్నదానం చేయాలా అంటే అన్నదానమే కాదు. మనం సమయం ఇచ్చిన ఒక యజ్ఞ భావనతో మనం సమయం ఇస్తున్నాం అనుకోండి, అది కూడా యజ్ఞమే. అంటే మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాం, అది ఫలితం ఆశించకుండా. అది ఏ పనైనా సరే, ఎంత చిన్న పనైనా సరే. ఇక్కడ ఎంత చిన్నదా ఎంత పెద్దదా అని కాదు, మీ మనసులో భావన ఎలా ఉంది అదొక్కటే. మీరు ఎంత మంచి వైబ్రేషన్తో మీరు ఆ పని చేస్తున్నారు. దాంట్లో సమయం ఇవ్వచ్చు, శ్రమ ఇవ్వచ్చు. ఇప్పుడు మన జ్యోతిర్మయి ఇక్కడ యజ్ఞము అంటే కర్మ అండి. ఇక్కడ యజ్ఞము అంటే కర్మ కర్మ అంతే. కింద వస్తుందా? యజ్ఞము అంటే కర్మ. కర్మయోగంలో మొత్తం అంతే. యజ్ఞము అంటే కర్మ చేయడం, అంటే యజ్ఞ ఓకే. భావనతో చేసే కర్మ అంతే. ఓకే. చాలా వరకు ఇప్పుడు నేను కూడా ఇది తెలుసుకోకముందు ఏమనుకునేదానంటే, కర్మయోగము అంటే సేవాభావము, సేవ చేయాలి,
మనం ఎవరికన్నా డబ్బులు ఇవ్వడము, లేదంటే అన్నదానం చేయాలి, లేదంటే ఇంకొకటి అమ్మో ఇది చాలా పెద్దది ఏదో అనుకుంటాం. కానీ భగవద్గీత ఈ కర్మయోగం చదివాకనే మనకు అర్థమవుతుంది భగవానుడు ఏం చెప్తున్నారంటే భావన అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే భావనతోనే మన వైబ్రేషన్ లెవెల్ అనేది మనం సెట్ చేసుకుంటాం అనమాట. అట్ వాట్ లెవెల్ వీఆర్ వైబ్రేటింగ్, ఆ ఎమోషన్ అదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పుకున్నాం కదా. ఎమోషన్ అనేది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఎంత హయ్యర్ వైబ్రేషన్లో ఉంటే ఆ మ్యాగ్నెటిజం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు అంటే ప్రేమ, బ్లిస్ కదా, ఆనందం, అది హయ్యెస్ట్ వైబ్రేషన్. మనం అంత లెవెల్కి మనం వెళ్ళాలి అంటే ముందు మనలో ఉన్న ఆ లోవర్ వైబ్రేషన్లో ఉన్న ఎమోషన్స్ని కడుక్కుంటూ హయ్యర్ వైబ్రేషన్స్తో మనం ఉంటే అప్పుడు మనం నెమ్మదిగా అక్కడికి రీచ్ అవ్వగలం. ఇది ప్యూర్గా ఇంతే సైన్స్. కనుక ఎప్పుడు కానీ అది ఎంత మనం చేస్తున్నది ఇంట్లో వాళ్ళకి చేస్తున్నామా, బయట వాళ్ళకి చేస్తున్నామా, ఫ్రెండ్సా, బంధువులా, ఇలా అసలు తారతమ్యం ఏమీ లేదు. నువ్వు ఏ భావనతో చేస్తున్నావు ఒక సేవ అనేది, నువ్వు సమయం ఇస్తున్నావు, కూర్చొని నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టుకొని మనం ఏదైనా చక్కగా మాట్లాడుతున్నాం అనుకోండి, మీరు సమయం ఇస్తున్నారు. మీ సమయాన్ని మీకోసం కాదు ఉపయోగించుకోకుండా ఇంకో నలుగురికి ఇస్తున్నారు, అది కర్మయోగమే. లేదంటే శ్రమ ఇస్తున్నారు అనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళి ఎవరికి సాయం చేస్తున్నారు. మన ఈ జ్యోతిర్మయి దాంట్లో ఏదో గుడికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు గ్రూప్లో, అది శ్రమ ఇవ్వడము. లేదంటే ప్రేమను పంచడము, స్వార్థం లేకుండా ప్రేమను ఇవ్వడం, ఇవన్నీ యజ్ఞం కిందకే వస్తాయి. ఇది ఏది చేస్తే కూడా ఇటువంటి యజ్ఞం అనేది మనల్ని కర్మబంధంలోకి లాగదు. ఎక్కడైతే ఫలాపేక్ష, ఒక స్వార్థం కోసం మనం చేసుకుంటున్నామో అది కర్మకి బంధిస్తుంది. మనం పిల్లల కోసము చేస్తూనే ఉంటాం చూడండి, సంపాదిస్తూనే ఉంటాం, కూడబెడుతూనే ఉంటాం. మన పిల్లలు కాబట్టి మనం కూడబెడుతున్నాం, మన పిల్లలు కాబట్టి మనం ఇస్తున్నాం కదా, అది బంధంలోకి లాగుతుంది. వీఆర్ అగైన్ గెటింగ్ టైడ్ టు దెమ్. ఎందుకంటే మీరు చేస్తున్నారు, రేపు వాళ్ళు తిరిగి మీకు ఇవ్వాలి కదా. కర్మ అంటే అంతే కదా, తీసుకున్నది ఇవ్వాలి, మీరు ఇస్తున్నారు, మళ్ళీ మీరు వాళ్ళు తిరిగి ఇవ్వాలంటే ఆ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది. అదే. కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, ఏంటంటే మీరు చేస్తున్నారు కానీ ఒక యజ్ఞభావనతో చేశారనుకోండి, ఇది నా డ్యూటీ, నేను చేస్తున్నాను, నేనేం ఆశించట్లేదు, నాకు ఫలితం వద్దు. ఎప్పుడైతే ఫలితం వద్దు అనుకుంటామో అక్కడ బంధం అనేది ఉండదు. యూఆర్ నాట్ టైడ్. అది ఎప్పుడైతే మీరు నేను ఇస్తున్నాను కానీ నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే అక్కడి నుంచి సంతోషం, వాళ్ళు మిమ్మల్ని సంతోష పెట్టినా బాధ పెట్టినా మీలో చలనం ఉండదు. అప్పుడు సరే నేను చెయ్యాలి, నేను చేసేసాను, అయిపోయింది అక్కడికి. అంటే ఆ స్థితి చేరడం అనేది సులభం కాదు, కానీ ప్రయత్నంతో చేరచ్చు. అంటే మనం అంత సాధనలో ఉన్నాం కాబట్టి స్లోగా ఇవి తెలుసుకుంటూ నెమ్మదిగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, 1 స్టెప్ అట్ ఏ టైం, అది పెద్ద కష్టమేం కాదు, చేయొచ్చు. అంటే డూవబుల్ అన్నమాట అది. మామూలుగా కూడా ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయము, మనము యజ్ఞభావనతో చెయ్యాలి అని అంటున్నాం కదా, అది కష్టం కదా. ఎందుకంటే మనం ఒక సంసారంలో ఉన్నప్పుడు, ఒక కుటుంబానికి కట్టుబడి ఉన్నప్పుడు ఏది ఆశించకుండా బయట వాళ్ళకి అలా చేస్తూ ఉండాలి అంటే అది కొంచెం కష్టతరమేమో అనుకుంటాం. కానీ ఒకటి ఏంటంటే, ఇవ్వడము అనేది మనకి సహజంగా వచ్చిన నేచర్, అది హ్యూమన్ నేచర్లోనే ఇవ్వడం అనేది ఉంది. అంటే బై బర్త్ వీ హ్యావ్ దట్, ఒక న్యాచురల్గా వచ్చిన ఇది. కాకపోతే ఏంటంటే మనం చిన్నప్పుడు ఈ కండిషనింగ్ ద్వారా అది మాయమైపోతుంది. ఎలా అంటే చిన్నపిల్లలకు కూడా మనం చెప్తూ ఉంటాం చూడండి, ఏదైనా బొమ్మ ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి దాచిపెట్టుకో, లేదంటే వాళ్ళు తీసేసుకుంటారు, ఇది జాగ్రత్త. మనం ఏమనుకుంటాం, వాళ్ళకి జాగ్రత్త చెప్తున్నాం అని అనుకుంటాం, కానీ పిల్లలకి మనం నేర్పిస్తున్నాం, నువ్వు నీది అంటే నువ్వు దాచుకోవాలి, అది ఇవ్వకూడదు. అది నేర్పించబడింది, ఇంకొకరికి ఇవ్వకూడదు, మనది మనం దాచుకోవాలి అనేది. ఇట్ ఈస్ ఎ లెర్న్డ్ స్కిల్, ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ థింగ్. న్యాచురల్గా పుట్టిన బిడ్డకు మనం ఏం నేర్పిలేదు అనుకోండి, హీఈస్ మెంటలీ ఫ్రీ, ఇవ్వడమే పని. ఎందుకంటే అక్కడ నీది నాది అనేది తేడా ఉండదు, వాళ్ళకి తెలియదు. పిల్లలకి పుట్టిన పిల్లల్ని మీరు చూసారనుకోండి, అంటే ఇంకా 1 year కూడా దాటలేదు, వాళ్ళకి ఇంకా అర్థం కావడం లేదు.
ఏదైనా చేతిలో పెట్టి మనం ఇలా ఇలా అంటే ఇచ్చేస్తారు, చేతిలో మళ్ళీ పెడతారు దాన్ని ఇట్లా. మనం ఎప్పుడైతే సంవత్సరం దాటి మన భాష వాళ్ళకి అర్థమవుతోంది అనే స్టేజ్లోనే అవన్నీ నేర్చుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇవ్వడము అనేది ఇట్ ఈజ్ ఎ వెరీ న్యాచురల్ ట్రైట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. అది మనం ఏంటంటే దాన్ని వేరే నేర్చుకుని దాన్ని మనం మూసేసామన్నమాట ఆ దారిని. ఇప్పుడేంటి వాటన్నిటిని అన్లర్న్ చేయాలి, అంటే రీవైండ్ చేయాలన్నమాట. అంటే మనం ఇలా చుట్టాము దారము, ఇప్పుడు ఆ దారాన్ని ఇలా వెనక్కి తిప్పాలి. అది అంటే ఇది కర్మ బేస్డ్ ఎకో సిస్టమ్ అని. అంటే సమాజానికి మనం ఇవ్వాలి, సమాజం మనకి ఇస్తుంది. మనం ఎంతో తీసుకుంటున్నాం సమాజం నుంచి కూడా. ఇప్పుడు చెప్పాను కదా, ఒక కప్పు సాంబార్ కోసము ఎంతమంది ఈ సమాజంలో దానికి తోడ్పడుతున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనం చేసేది పెద్ద సంగతి అనిపించదు. మనం ఇంత తీసుకుంటున్నాం కదా, మనం ఏదో ఇంత ఇస్తున్నాం, అది అసలు ఏమీ నథింగ్ అన్నప్పుడు అసలు మనకి ఇంకా బంధం అనేదే ఉండదు, కర్మబంధంలో పడం. ఎందుకంటే మనకు తెలుస్తోంది ఇంపార్టెన్స్. సమాజం నుంచి మనం ఎంత తీసుకుంటున్నాము, ప్రకృతి నుంచి ఎంత తీసుకుంటున్నాము అనేది మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏదైనా చేస్తే కూడా నేనేం చేస్తున్నాను పెద్ద విషయమే కాదు నేను చేస్తున్నది అని అంటే అప్పుడు అక్కడ ఇంకా బంధం ఉండదు, మీరు ఆ కర్మ బంధంలో పడరు. అది అందుకని కర్మ బేస్డ్ ఎకో సిస్టంలో మనం బతుకుతున్నాం. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఉండాలి. ఇది 10వ శ్లోకము. టైం ఉందా? ఇంకా 10 minutes. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. దేవాన్ దేవతలను, భావయత పూజించండి, సంతుష్టి చేయండి, అనేన ఈ యజ్ఞముతో, అనేన అంటే దీనితో అంటే ఇక్కడ ఈ యజ్ఞముతో అని. తే దేవాహ ఆ దేవతలు, భావయంతువహ మిమ్మల్ని సంతుష్టి పరుస్తారు. మీరు దేవతల్ని సంతుష్టిపరచండి, దేవతలు మిమ్మల్ని సంతుష్టిపరుస్తారు అంటే అనుగ్రహిస్తారు. పరస్పరం ఒకరికొకరు, భావయంతః సంతోషపరుస్తూ, సేవ చేస్తూ అంటే ఒకరికొకరు సేవ చేసుకుంటూ, శ్రేయ మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును, శ్రేయ అంటే అన్ని రకాలైన శ్రేయస్సుని, శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సు, పరమం శ్రేష్టమైనది, అవాప్స్యథ పొందగలుగుతారు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. మీరు యజ్ఞముల ద్వారా దేవతలను సంతుష్టిపరచండి, ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఈ పరస్పరం సహకార విధానం ద్వారా మీరు శ్రేయస్సు, శాంతి, సంపత్తి పొందుతారు అని చెప్తున్నారు. అదే ఇంతకుముందు చెప్పిన దాని కంటిన్యూషన్. ఇది ఎకో సిస్టమ్ ఆఫ్ లైఫ్ అంటాం దీన్ని. కర్మ బేస్డ్ ఎకో సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎలా ఉంటుంది, దేవతలు, ఇక్కడ దేవతల్ని మీరు సంతుష్టిపరచండి అంటే, దేవతలు అంటే మనం ఏదో ఇంద్రలోకంలో కిరీటాలు పెట్టుకొని ఇలా దేవత అంటూనే మనం అలా అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం కనుక ఎప్పుడు కూడా దేవతలు అంటే కొన్ని ఎనర్జీస్ అనమాట. అవి అన్ని, ప్రతిదీ వైబ్రేషన్, ప్రతిదీ ఒక ఎనర్జీ లెవెల్లో ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్నో శక్తులు ఏంటి, గాలి ఒక ఎనర్జీ కదా, విండ్ ఎనర్జీ. అలాగే జలము, వాటర్ ఎనర్జీ. అసలు డైరెక్ట్గా మన ఎనర్జీని తీస్తున్నాం కదా, నీళ్ళ నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నాము, గాలి నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నాము. ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో శక్తి ఉండబట్టే కదా మనకి. అలాగే సూర్యుడు నుంచి కూడా సోలార్ మనం తీసుకుంటున్నాం, చంద్రుడు, అలాగే వృక్షాలు, ఇవన్నీ కూడా దేవతలే, ఇవన్నీ కూడా ఎనర్జీ సిస్టమ్సే. ఇంకోటి కూడా ఏం చెప్తారంటే, ప్రతి ఎనర్జీకి, ప్రతిదీ మనం ఏ శక్తి తీసుకుంటే కూడా దానికి అధిదేవతలు ఉంటారు. అంటే కంట్రోల్ పాయింట్స్ అన్నమాట, కంట్రోల్ సెంటర్స్. వాళ్ళు ఆ ఎనర్జీని కంట్రోల్ చేసే శక్తులు అవి. మీరు ఈ దేవతల్ని మీరు సంతుష్టిపరుస్తే మిమ్మల్ని వాళ్ళు అనుగ్రహిస్తారు. అంటే ఒక గ్రాటిట్యూడ్. ఇక్కడ మీరు ఇవ్వండి, మీరు సంతుష్టిపరచండి అంటే అర్థం ఏంటి, గ్రాటిట్యూడ్ చూపించాలి అని. ఇప్పుడు మనం ఎంతో తీసుకుంటున్నాం కదా ప్రకృతి నుంచి, మనం ఎలా చూపించాలి గ్రాటిట్యూడ్ అంటే దాన్ని పాడు చేయకూడదు, అంతే కదా.
దాన్ని పాడు చేయకూడదు. పాడు చేయకుండా ఉంటే అది మనం గ్రాటిట్యూడ్ చూపించినట్టే, అంటే దాన్ని మనం చూసుకుంటున్నట్టు. ఎప్పుడైతే మనం దాన్ని చూసుకుంటామో అది మనల్ని చూసుకుంటుంది. మనం దాన్ని పాడు చేసామనుకోండి, అది మనల్ని పాడు చేస్తుంది. ఇప్పుడు అదే చాలా అంటే ఐరానిక్ థింగ్ ఏంటంటే, మనము మార్స్ మీద మనం జీవాల్ని చూద్దాము, మార్స్ మీద జీవం ఉందో లేదో తెలుసుకుందాము అని ఎక్కడో మనం చదివాను ఒక దాంట్లో. ఎన్నో లక్షల డాలర్లు, ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నాం. కానీ తమాషా ఏమంటే, ఈ యుద్ధాలు, మిజైల్స్ ఇవి చేసి మన భూమి మీద ఉన్న జీవాల్ని మనం చంపేస్తున్నాం కదా. భూమి మీద వాటినేమో మనం బాంబులు, పొల్యూషన్ అని అవి చేసి ఇవి చేసి సముద్రంలో చేపలు ఉంచట్లేదు, ఏమి చేయట్లేదు, అన్నీ చచ్చిపోతున్నాయి. కానీ మార్స్ మీద ఏదన్నా జీవం ఉందేమో అని అది తెలుసుకోవడానికి రాకెట్స్ పంపిస్తున్నాము, ఏవేవో చేస్తున్నాం. ఎన్ని లక్షల డాలర్లు మనం ఖర్చు పెడుతున్నాం. అంటే వాటిని ఇగ్నోర్ చేయడము, నెగ్లెక్ట్ చేయడము, వాటిని పట్టించుకోకపోవడము అనేది అంటే ఈ రూపంలో అన్నమాట. మనం దాన్ని సంరక్షించకపోతే అది మనల్ని సంరక్షించదు. ప్రకృతే మనల్ని తినేస్తుంది అనే దానికి ఏంటి తార్కాణము? మనం ఇలా చేస్తున్నాం కనుక అది మనల్ని కబలిస్తుంది. కాబట్టి ఎప్పుడు కానీ గివ్ అండ్ టేక్ అనేది, ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి, కృతజ్ఞతా భావము అనేది.